హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈసారి సరదాగా ఒక సండే వ్లాగ్ చేశాను. రోజు మన జాబ్ రొటీన్ వర్క్ ఇట్లా కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతుంటాం కదా. సరదాగా ఇట్లా వీకెండ్ రిలాక్స్ అవ్వడానికి మేము మా ఇంటి దగ్గరలో సైక్లింగ్ పార్క్ ఉందన్నమాట, పాలపిట్ట సైక్లింగ్ పార్క్. సో మార్నింగే అక్కడికి వెళ్ళిపోయాం. ఇక్కడ టైమింగ్స్ మెన్షన్ చేశారు, గమనించారా? మార్నింగ్ అయితే 5:30 నుంచి ఓపెన్ ఉంటుంది, 10 వరకే. అండ్ ఈవినింగ్ మళ్ళీ 4 to 7 అనమాట. ఎంత ఎర్లీగా వెళ్తే అంత బెటర్, ఎందుకంటే మనకు మళ్ళీ సైకిల్స్ దొరకవు అనమాట, వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇఫ్ మన ఓన్ సైకిల్స్ ఉంటే అవి కూడా తీసుకెళ్ళొచ్చు. ఏంటో అనిల్ అయితే మమ్మల్ని బాగానే వీడియోలో కవర్ చేస్తాడు, కానీ తను మిస్ అయిపోతాడు. చూసారు కదా, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైకిల్స్ ఉంటాయి అన్నమాట. ఈ సైకిల్స్కి వెనకాల సీట్, అదే స్టాండ్ లాగా ఉంటుంది కదా, అదేం ఉండదు అనమాట. సో ఎవరైనా బాటిల్స్ కానీ అండ్ మొబైల్ ఫోన్స్ కూడా క్యారీ చేసుకోవడానికి బ్యాగ్ తెచ్చుకోవడం బెటర్. అండ్ సైకిల్ పర్ అవర్ రెంట్ వచ్చేసి 60 రూపీస్ అనమాట. ఈవెన్ మనం ఓన్ సైకిల్ తెచ్చుకున్నా కూడా సేమ్ అమౌంటే. ఇది చూడండి, ఇట్లాంటివి కూడా ఒక ట్రెండ్ కనిపించాయి. లైక్ 2 సీట్స్ ఉంటాయి అనమాట. ఈచ్ సీట్కి మనకు సపరేట్ పెడల్స్ ఇచ్చి ఉంటారు. ఈవెన్ ఎవరికైనా సైకిల్ రాకపోయినా కూడా వెనకాల కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. మంచి ఎక్సర్సైజ్ నిజంగా సైక్లింగ్ కూడా. మనకి హైదరాబాద్లోనే వేరే చోట కూడా సైకిల్ ట్రాక్ ఉందన్నమాట. అది నార్మల్గా మనకు ఫుట్పాత్ మీద ఉన్నట్టు ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే లైక్ ఫుల్ చెట్ల మధ్యలో అట్లా ఉంటుంది, పీస్ఫుల్గా కొద్దిసేపు నేచర్లో స్పెండ్ చేసినట్టు కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇట్లా మొత్తం ఒక రౌండ్ ఉంటుంది, పార్క్ అంతా కవర్ అయ్యేలాగా. మనం 1 అవర్లో ఎన్నిసార్లు అయినా తిరగచ్చు. అండ్ ఇక్కడ పీకాక్స్ కూడా కనిపిస్తాయండి. ఎక్కువ మంది వెళ్తే అంటే సౌండ్కి అవి లోపలికి వెళ్ళిపోతాయి, కానీ మంచిగా కనిపిస్తాయి పీకాక్స్ కూడా. అమ్మయ్య, మొత్తానికి అనిల్ ఫ్రేమ్లో కనిపించాడు. Come on, what's your experience? మేము అరౌండ్ 6:30 అలా వెళ్ళాము. సో మంచిగా సన్లైట్ కూడా వచ్చేసింది. మేము ఏదో ఫన్ కోసం రిలాక్సింగ్గా మాట్లాడుకుంటూ అట్లా సైక్లింగ్ చేస్తున్నాం, కానీ నిజంగా ఎక్సర్సైజ్ చేయాలనుకున్న వాళ్ళైతే మా అలాగా చేయకండి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు పాత్ కొంచెం టఫ్ అనిపిస్తుండే, లైక్ కొంచెం స్లోపీగా హిల్ లాగా అనిపిస్తుండే. సో మనం ఎక్కువ ప్రెజర్ పెట్టాలి కదా. ఇప్పుడు చూస్తే అంతా లైక్ ఫ్లాట్గా ఉందన్నమాట. ఇంకొన్ని చోట్ల అయితే స్లోపీగా ఉంది, మనం ఏం దొక్కకపోయినా ఈజీగా వెళ్ళిపోతుంది. చిన్నపిల్లలు కూడా చాలా మంది వచ్చారు, అసలు ఎంత ఫాస్ట్గా దొక్కుతున్నారో. నేనైతే ఏదో స్లో సైక్లింగ్ రేస్లో విన్ అవ్వడానికి పోతున్నట్టుంది కదా. వచ్చేసినాం అప్పుడే మళ్ళీ స్టార్ట్ పాయింట్కి. ఒక రౌండ్ కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా ఇంకా అటు సైడ్ అంతా కూడా ఉందన్నమాట, బట్ సమ్ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, అందుకని క్లోజ్ చేశారు. మొత్తానికి మాకు పీకాక్ అయితే కనిపించిందండి. ఇక్కడ ఏదో ఇట్లా చిన్న పాండ్ లాగ్ కూడా ఉంటుంది. మేమైతే కంప్లీట్గా ఒక రౌండ్ కూడా వేయలేదేమో, మధ్యలో ఎక్కడ నచ్చితే అక్కడ ఆక్కుంటూ ఫొటోస్ తీసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ వచ్చాం. కానీ నిజంగా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. లైక్ మనము ఈ కాలంలో సైకిల్సే మర్చిపోతున్నాం కదా, ఇలా నేచర్లో కొద్దిసేపు మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఎవరైనా ఈ పార్క్ దగ్గరలో ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి. కొద్దిసేపు ఇక్కడ హాల్ట్ అనమాట. మా పక్కన అయితే కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారనుకుంటా. మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా, ఇట్లా వాటర్ ఏమైనా చూస్తే రాళ్ళు ఇసుక్కుంటూ ఎవరు సిరింది ఎంత దూరం పోతుంది వాళ్ళు విన్నర్ అని అట్లా ఆడుకుంటుండే. మాకు మళ్ళీ ఇంకో పీకాక్ కనిపించింది పక్కన కొంచెం పైన, బట్ ఏది ఇట్లా ఫెదర్స్తో కనిపించలేదని. అసలు పిల్లలు అయితే సూపర్ ఫాస్ట్గా పోతున్నారు. ఇంకా మేము వచ్చి ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుందని చెప్పి సైకిల్స్ రిటర్న్ ఇవ్వడానికి వెళ్ళాము. 1 అవర్లోనే అక్కడికి వెళ్తే ఒక్క సైకిల్ కూడా లేదు, అన్నీ అయిపోయినాయండి. ఇక్కడ స్టార్టింగ్లో వచ్చి కొద్దిసేపు అట్లా కూర్చున్నాం అనమాట.
మధ్య మధ్యలో మనం కూర్చోడానికి బెంచెస్ అలా కూడా ఉంటాయి అన్నమాట. వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూడండి, అసలు ఇవన్నీ రియల్ సైకిల్ టైర్సే. లైక్ పెయింట్ వేసి మంచిగా డెకోర్ లాగా పెట్టారు. లైక్ ఇది ఎంట్రీ వాల్ అన్నమాట. బైక్ పార్కింగ్ అయితే ఏం ప్రాబ్లం లేదు. ప్లేస్ అయితే బాగానే ఉంది. బట్ కార్స్లో అలా వస్తే రోడ్ సైడే పార్క్ చేయాలి. వీకెండ్స్ ఈవినింగ్ అయితే బాగా హడావిడి ఉంటుంది అనమాట. బయట స్నాక్స్ అవన్నీ కూడా పెట్టుంటారు. సో ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ బయట చేద్దాం అన్నట్టు వెళ్తున్నాం. ఇది చూడండి, ఆ రోజు ఏదో మ్యారథాన్ ఉండింది. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుసా. నిజంగా చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు టీషర్ట్ మీద నెంబర్స్ ఇచ్చి ఉంటారు కదా, అన్ని థౌజండ్స్లోనే ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సెక్యూరిటీ కానీ, రోడ్ క్లియరెన్స్ కానీ. మొత్తానికి పల్లెటూరు దోశకైతే వచ్చేసాం. ఇది సిటీలో మన ఉగ్గాని బజ్జీ దొరకడమే కష్టం అయిపోతుంది. ఇక్కడ బాగుంటుంది అనమాట టేస్ట్. సో అది తీసేసుకున్నాం. అలా ఒక పీస్ఫుల్ సండే మార్నింగ్. ఇక బ్యాక్ టు హోమ్. ఇక క్లీనింగ్ అవి ఇవి చేసుకున్న తర్వాత రెస్ట్ మోడ్ అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ అది కూడా వీడియో తీద్దాం అనుకున్నా, మర్చిపోయా. బట్ ఈవినింగ్ స్నాక్ కవర్ చేశా. నిజంగా ఒక హెల్తీ రెసిపీని షేర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ వరకు చూడండి. లేకపోతే పుల్లగా ఉంటుందేమో ఇట్లా అనుకుంటారు కదా, బట్ ఇది ఏం టేస్ట్ ఉండదండి. బట్ చాలా హెల్దీ. అండ్ దీనికైతే నేను హోల్ వీట్ బ్రెడ్ తీసుకుంటున్నాను. అండ్ నార్మల్ మైదా బ్రెడ్ అయితే అంత మంచిది కాదు కదా. అండ్ ఇది కూడా నేను గుడ్ అయితే చెప్పను, బట్ వీక్లీ వన్స్ రేర్గా అయితే ఓకే. అవకాడో నీట్గా కట్ చేసుకోవాలి. ఇది ఫుల్గా పండిపోతే ఈజీగా వచ్చేస్తుందండి. మనకి ఇది కలర్ కూడా ఒక ఇండికేషన్ అనమాట. ఇట్లా ఆల్మోస్ట్ బ్లాక్లోకి వచ్చేస్తే మంచిగా అట్లా దిగానే చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ సీడ్ అయితే మనం రిమూవ్ చేసేసుకొని స్పూన్తో అట్లా దిగానే అసలు బటర్ లాగా వచ్చేస్తుంది. అదే ఇందాక అనుకున్నట్టు మంచిగా రైప్ అయిపోతే ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇక మనము మిల్క్ షేక్ కూడా చేసుకోవచ్చు. అవకాడో బనానా మిల్క్ షేక్, అది కూడా ఒకసారి చూపిస్తానులేండి. ఇప్పుడు ఈజీగా ఇట్లా స్మాష్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా స్మాష్ చేసుకున్న తర్వాత మనం సలాడ్ లాగా చేసుకుంటాం అనమాట. అందులో మనకు కావాల్సింది ఒక టొమాటో, ఒక ఆనియన్, హాఫ్ లెమన్ అండ్ కొంచెం సాల్ట్ కూడా. కొంతమంది పెప్పర్ వేసుకుంటారు. నేనైతే కొంచెం గరం మసాలా వేస్తాను అనమాట, జస్ట్ లైట్గా ఫ్లేవర్ కోసం అంతే. వెజిటబుల్స్ కటింగ్ లో అయితే అనిలే ప్రో అన్నమాట. కొంచెం టైం తీసుకుంటాడు, బట్ నీట్గా చేస్తాడు. ఫస్ట్ అయితే దీంట్లో సీడ్స్ అన్ని రిమూవ్ చేసేస్తాడు. సలాడ్కి అయితే ఇది మంచిగా ఉండదని. సో ఇప్పుడు చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్, టొమాటోస్, తర్వాత లెమన్ కొంచెం స్క్వీజ్ చేసుకుంటాం. లెమన్ సాల్ట్ అండ్ సాల్ట్ పెప్పర్ సరిపోతుంది, కానీ పెప్పర్ వేసుకుంటే కొంచెం గరం మసాలా వేసుకుంటాం. సాల్ట్ కూడా ఎక్కువ వేసుకోకండి, జస్ట్ పించ్. అండ్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. సారీ, గరం మసాలా ఇంకా వేయలేదు, కొంచెం ఇలా అంతే. మసాలా కూడా జస్ట్ ఒక పించ్. అండ్ ఇది టోస్ట్ లాగానే కాదండి, ఊరికి ఇట్లా సలాడ్ లాగా కూడా తినేయవచ్చు. టోస్ట్ కూడా బటర్ అట్లాంటివి యూస్ చేయను, గీ యూస్ చేస్తాను. ఎందుకంటే మంచి హెల్దీ ఫ్యాట్ కదా గీ. అండ్ అవగాడో కూడా మంచి హెల్దీ ఫ్యాట్ అనమాట. ఇట్లా బ్రెడ్ స్లైస్ చేసుకొని మళ్ళీ పైన కూడా జస్ట్ అట్లా ఈ లెవెల్ వరకు టోస్ట్ చాలన్నమాట. మన బ్రెడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అవకాడో టోస్ట్ చేద్దాం. ఇది ఓన్లీ స్నాక్ లాగానే కాదు, మంచిగా బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. టడా, మన టోస్ట్ రెడీ అయిపోయింది. తినేద్దామా? నిజంగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనం చీజ్ బటర్ అవన్నీ వేసుకుంటాం కదా, అట్లానే ఉంటుంది ఫ్లేవర్ అయితే. నిజంగా టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ హరిక స్టోరీస్.